హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గౌతమి రామ్ని. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మేము అనుకోకుండా సడన్గా బయటకు వెళ్ళాము. అనుకోకుండా అంటే ఎలా అంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం మాకు మాత్రం చేసుకునే అవకాశం లేదు. ఊర్లో అందరూ పూజ చేసుకుంటున్నారు. సో మనం ఎందుకులే అలా వాళ్ళ ముందు ఉండటం అనేసి సినిమాకి వెళ్ళాము. ఇరుముడిగా అనేసుకొని వెళ్ళాము. ఆన్లైన్లో చూస్తే ఆల్రెడీ మేము బుక్ చేసే టయానికి అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఇంకెందుకులే అని థియేటర్ కన్నా వెళ్ళి చూద్దాం, అక్కడ ఏమైనా దొరుకుతాయని వెళ్తే అక్కడ కూడా అస్సలు ఫుల్గా తిరణాలుగా ఉన్నారు. సినిమా కాడ అస్సలు బీభత్సంగా ఉంది రష్. ఇంక ఇది అయ్యే పని కాదనేసి ఇంక అక్కడి నుంచి అటు మళ్ళీ ఇంకో థియేటర్కి వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసి ఇడుముడి కాదులేండి, విశ్వనాథన్ సన్స్ సూర్య మూవీ. నేను బటర్ఫ్లై మ్యాగ ఆ సాంగ్ ఉంది కదా, ఆ సినిమా మాత్రం చూడదగ్గ మూవీయే. బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. మీలో ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ముందు ఏదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, దేవతలారా రండి మీ దీవెనలు అందించండి అని ఒకటేమైన పాటలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అది చూసిన కాడి నుంచి మరీ ఫీలింగ్ వస్తుంది, అయ్యో నేను పూజ చేసుకోలేకపోయానే అనేసి. ఇలా కాదులే అనేసి మా హస్బెండ్ అడిగితే అప్పటికప్పుడు సినిమాకి తీసుకెళ్ళారు అనుకోకుండా. మాతో పాటు మేము ఒక్కళ్ళమే కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. మా ఫ్రెండ్కి కూడా 2 అబ్బాయిలు, మాకు 2 అబ్బాయిలు. సో ఇంకా అలా వెళ్ళిపోయాము. వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇంకా ముందు పల్లెటూర్లలో ఎలా ఉండదంటే ఫ్రెండ్స్, ఏదన్నా అంటూ వస్తే నిజంగా మా ఇంట్లోనే ఎవరో చచ్చిపోయినట్టు, మాకే అంటొచ్చినట్టు ట్రీట్ చేస్తారు. నాకు అది నచ్చదు. ఫస్ట్ నుంచి మేము అలా మా అమ్మ వాళ్ళు అలా చూడలేదు. సో మా మమ్మల్ని అలా ఎవరన్నా చూసారనుకో నాకు ఏదో అనిపిస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.